అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో మొదటి భాగము. రచయిత కుమారి గారు. ఏంటి ఈ వర్షం ఇంత దారుణంగా వస్తుంది? ఈ టైంలో డ్రైవ్ చూడడం అంత మంచిది కాదు. బండి పక్కన ఎక్కడైనా ఆపి వర్షం తగ్గాక వెళ్తా. చీకటికి కాటుక పెట్టినట్టు ఒక అందమైన అమ్మాయి సాయంత్రం మెల్లగా చీకటి చేరుతున్న సమయంలో కాలేజీ నుండి తన బండి మీద ఇంటికి వెళుతుంది. దారిలో భారీ వర్షం. బండి పక్కన ఆపి దిక్కులు చూస్తూ ఉంది. ఇంతలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, మేఘా ఎక్కడున్నావ్? బయట వర్షం పడుతుంది. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావా? అంతా ఓకేనా అని అడుగుతుంది. హా, ఇక్కడ చాలా దారుణంగా పడుతుంది వర్షం. నేను ఇంకాస్త ముందు మీతో పాటు వచ్చేసి ఉండాల్సింది. ఇంతవరకు లైబ్రరీలో ఉండి తప్పు చేశా. బుక్ ఒకటి చూసా, చాలా నచ్చింది. అది చదువుతూ టైం చూడలేదు. లైబ్రరీ క్లోజింగ్ టైం వరకు చదువుతూనే ఉన్నా. తీరా బయటికి వచ్చి చూసేసరికి మొత్తం మబ్బు కమ్మేసింది. సరే అని త్వరగా వెళ్ళటం మంచిది అని బయలుదేరాను. ఇంతలో వర్షం మొదలైంది. సగం దూరం బాగానే వచ్చాను. మధ్యలో వర్షం వేగంగా వస్తూ ఉంది. ఇప్పుడే బండి పక్కన ఆపి నిలుచున్నా అని మేఘ వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన విషయం చెప్తుంది. సరే, నువ్వు వర్షం కాస్త తగ్గగానే బయలుదేరి ఇంటికి వచ్చేసే. జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి చెప్పు. ఎవరినైనా పంపిస్తాను అని మేఘ ఫ్రెండ్ ఫోన్ పెట్టేస్తుంది. తన ఫోన్ పెట్టగానే మేఘ చుట్టూ చూస్తుంది. సడన్ గా తను ఉన్న ఏరియాలో కరెంటు పోతుంది. చుట్టూ మొత్తం చీకటిగా ఉంది. ఏంటి ఇది? ఈ టైంలో కరెంటు పోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని కంగారు పడుతుంది మేఘ. అలా ముందుకు నడుస్తూ ఉంది. ఇంతలో తన చేతిలో నుండి బండి తాళం జారి కింద పడిపోయింది. అది వెతకడానికి ఫోన్లో టార్చ్ ఆన్ చేసి చూస్తూ ఉంది. ఇంతలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఇదేంటి అన్నీ ఇప్పుడే ఇలా అవుతున్నాయి? నా కర్మ కాకపోతే ఏంటిది? ఇప్పుడు ఈ కీ ఎక్కడ పడింది అని అక్కడ కాలితో తడుముతూ వెతుకుతూ ఉంది మేఘ. ఇంతలో ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి కొంతమంది కుర్రాలు ఆకతాయిగా అరుస్తూ అల్లరి చేస్తూ కిందకి దిగారు. వాళ్ళని చూసి మేఘ చాలా కంగారు పడుతూ ఉంది. వాళ్ళు తన దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు బాగా తాగి ఉన్నారు అని మేఘకి అర్థమయ్యి కాస్త వాళ్ళకి దూరంగా నడుస్తూ ఉంది. వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంకా ముందుకు రావటంతో చుట్టూ చూస్తూ ఎవరైనా ఉంటే బాగుండు. అసలు ఎవరూ కనిపించట్లేదు. ఏంటి అని చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంది. ఇంతలో ఒక బైక్ వచ్చి ఆగింది. ఒక అబ్బాయి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఆగి, ఏంటి మధు, ఫోన్ చేస్తూ ఉంటే కలవడం లేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు కాస్త కూడా భయం లేదు. ఈ టైంలో బండి తీయొద్దు, బయటికి రావద్దు అని చెప్పా కదా. మాట వినవా నువ్వు? సరే, బండి స్టార్ట్ చేయి అని చెప్పాడు. మేఘకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అలా ఆ అబ్బాయి వంక, ఆ కుర్రాళ్ళ వంక చూస్తూ ఉండిపోయింది. ఎవరు ఈ అబ్బాయి? అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇంత చీకటిగా ఉంది. పైగా హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. నేను ఎవరో బాగా తెలిసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని మేఘ చాలా భయపడుతూ ఉంది. ఎంత ట్రై చేసినా ఫోన్ మాత్రం ఆన్ అవ్వట్లేదు. లోపల అంతా కంగారుగా ఉన్నా పైకి మాత్రం కాస్త ధైర్యంగా కనిపిస్తూ ఉంది మేఘ. ఏంటి మధు, అలా చూస్తున్నావు? నీ ఫోన్ ఏది అని అడిగాడు. ఫోన్ చేతిలో ఉండటం చూసి ఆ అబ్బాయి బండి దిగి తన దగ్గరికి వచ్చి, ఏంటి ఫోన్ చేతిలోనే ఉంది కదా, ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయట్లేదు? ఉదయం అరిచానని కోపమా? సరే, ఇంట్లో పాప ఏడుస్తుంది, అమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారురా, వెళ్దామని మేఘ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని చూస్తాడు. ఏంటి ఫోన్ ఆఫ్ అయిపోయిందా? అందుకేనా నాకు ఫోన్ చేయలేదు. సరే ఇదిగో, నా ఫోన్తో ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడు. ఇంట్లో కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు చేసింది అని ఆ అబ్బాయి తన ఫోన్ని మేఘకి ఇస్తాడు. మేఘ ముందు అంతా భయపడుతూ ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఇంటికి ఫోన్ చెయ్యి అని చెప్పగానే కాసేపు ఆలోచించి ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పింది. ఇక్కడ కాస్త పని ఉండి బయటకు వచ్చాను. ఈ ఏరియాలో ఉన్నాను. కాస్త టైం పడుతుంది నేను ఇంటికి వెళ్ళటానికి. మీరేం కంగారు పడకండి. ఏదైనా చెప్పాలి అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి అని మేఘ తన ఫ్రెండ్కి చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి అర్థం అవుతుంది. అప్పుడు ఆ నెంబర్ సేవ్ చేసుకుంటుంది. సరే, నువ్వు జాగ్రత్త. ఏదైనా సమస్య అని తెలిస్తే వెంటనే ఈ ఫోన్ నుండి మెసేజ్ చేయి. నేను వెంటనే ఏదో ఒకటి చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. అలా ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ కార్ దగ్గర ఉన్న కుర్రాల వంక చూసి, ఏంటి బ్రదర్, ఏమైంది? ఇక్కడెందుకు ఆగారు అని అడుగుతాడు. ఏం లేదు, మా కారు ఇక్కడ ఆగిపోయింది. మా వాడు చూస్తున్నాడు. వెళ్ళిపోతాం అని చెప్పి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఆ అబ్బాయి, సారీ అండి, వాళ్ళు ఇందాక మా రెస్టారెంట్ పక్కన బార్లో బాగా తాగి గొడవ చేయటం చూశాను. వాళ్ళు కారు తీసిన విధానం చూసి ఎలా వెళ్తారో ఏంటో అని ఈ దారి వైపు వచ్చాను.
ఇక్కడ మిమ్మల్ని చూసి వాళ్ళు కారు ఆపటం గమనించాను. బాగా తాగి ఉన్నారు కదా! ఏం చేస్తారో ఏమో అని ఇలా మీరు నా వైఫ్ అన్నట్టు మాట్లాడాను. ఏమీ అనుకోకండి. తప్పుగా ఏం మాట్లాడలేదు కదా! ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అన్నాడు ఆ అబ్బాయి. అయ్యో! నిజానికి మీరు చేసిన సహాయానికి నేను మీకు థాంక్స్ చెప్పాలి అని మేఘ ఆ అబ్బాయికి థాంక్స్ చెప్పింది. అయ్యో! అదేం కాదులేండి. ఇంతకు మీరు ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగాడు. దానికి మేఘ ఇలా తను ఒక కాలేజీ స్టూడెంట్ అని, లైబ్రరీలో ఉండిపోవటం వల్ల కాస్త లేట్ అయ్యి, ఇలా వర్షంలో ఇరుక్కుపోయాను అని జరిగింది చెప్పింది. దానికి ఆ అబ్బాయి సరేలెండి. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంది. కానీ మీరు ఇలా ధైర్యంగా ఉండాలి. భయపడుతూ ఉంటే ఎదుటి వాళ్ళ నుండి మనం మనల్ని ఎలా రక్షించుకోవాలి? పైగా మీరు ఆ అమ్మాయి, మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఈ బండి ఎవరిది? అని అడిగాడు. నాదే అని చెప్పింది. సరే మరి బండి తీయండి. మీరు ఎక్కడికి వరకు వెళ్తారు? అక్కడి వరకు మీతో పాటు వస్తాను. మీ ఫోన్ కూడా ఆగిపోయింది కదా! మళ్ళీ మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే కంగారు పడతారు అని చెప్పాడు. బండి తాళం ఇందాకే ఇక్కడ పడిపోయిందండి. అది వెతకటానికి ట్రై చేస్తున్నా అని చెప్పింది. అయ్యో! అవునా? అని ఆ అబ్బాయి తన ఫోన్ లైట్ వేసి వెతుకుతూ ఉన్నాడు. కాస్త దూరంలో బండి తాళం కనిపించింది. ఇదిగోండి మీ బండి తాళం తీసుకోండి. ఇంక బండి తీయండి అని ఆ అమ్మాయికి తాళం చేతికి ఇచ్చాడు. తను అలా వచ్చి బండికి తాళం పెట్టి తీస్తుంది. అది అసలు స్టార్ట్ అవ్వటం లేదు. ఆ అబ్బాయి పక్క నుండి చూస్తూ ఉన్నాడు. ఏంటి స్టార్ట్ అవ్వటం లేదా? అని అడిగాడు. ఏమో అండి. అదే చూస్తున్నా స్టార్ట్ అవ్వటం లేదు. ఏమైందో ఏంటో అని బండిని చూస్తూ ఉంది. మీరు కాస్త ఇలా వచ్చి నిల్చోండి నేను చూస్తాను అని ఆ అబ్బాయి ఆ అమ్మాయి చేతిలో నుండి ఆ తాళం తీసుకొని ట్రై చేస్తున్నాడు. ఇది స్టార్ట్ అవ్వటం లేదు అండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో వర్షం కాస్త ఎక్కువవ్వటం చూశారు. సరే, మీరు కాస్త అలా షెడ్ కిందకి వెళ్లి నిల్చోండి. నేను ఇంతలో దగ్గరలో ఏదైనా మెకానిక్ షెడ్ ఉందేమో ఫోన్ చేసి కనుక్కుంటా అని వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అడుగుతాడు. వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. కాస్త దూరం వెళ్తే అక్కడ ఒక షెడ్ ఉంది అని. ఆ విషయం మేఘాకి చెప్పాడు. కాస్త దూరంలో ఉంది అంట. మీకు ఇబ్బంది లేదు అంటే మీరు ఇప్పుడు నా బైక్ మీద రావచ్చు. ఇద్దరం వెళ్లి మెకానిక్‌ని తీసుకొని వద్దాం అని అంటాడు. దానికి మేఘ కాస్త అనుమానంగా చూస్తూ ఉంటుంది. అయ్యో! తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ఇద్దరం వెళ్లి మెకానిక్‌ని తీసుకొని రావటం మంచిది అని నా ఉద్దేశం. వాడు వచ్చి బండి రిపేర్ చేస్తాడు అని చెప్పాడు. దానికి కూడా మేఘ అనుమానంగా చూస్తూ ఉంటుంది. సరేనండి. మీరు ఇక్కడే ఉంటాను అంటే ఉండండి. నాకేం ఇబ్బంది లేదు. కానీ నా ఫోన్ మీ దగ్గర ఉంచండి. నేను వెళ్లి మెకానిక్‌ని తీసుకొని వస్తాను. నా ఫోన్ మీ దగ్గరే ఉంచండి. మీకు ఇక్కడ ఏదైనా సమస్య అయితే వెంటనే మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేయండి. లేదా ఇప్పుడే ఫోన్ చేసి అలా మాట్లాడుతూ ఉండండి. ఇంతలోనే నేను వెళ్లి వచ్చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ సలహా విని మేఘ కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. వద్దులేండి. నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్తుంది. సరే, నీకు ఇబ్బంది లేదు అంటే రండి అని అంటాడు. అప్పుడు మేఘ బండి ఎక్కుతుంది. ఒక వైపుకు కూర్చొని కాస్త దూరంగా ఉండి ఆ అబ్బాయికి తాకకుండా కూర్చుంటుంది. అది గమనించి ఆ అబ్బాయి మీరేం కంగారు పడకండి. నేను మరి అంత ప్రమాదకరం కాదు. మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. దానికి మేఘ చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది.